ఈ చల్లని వెదల్లో మిర్చి బజ్జీ తింటే ఉంటాదండి. అబ్బా! నోరూరిపోతుంది గదా! అది మన గోదావరి దగ్గర దొరికే మిర్చి బజ్జీ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్‌లో శనగపిండి, ఉప్పు, కారం, వాము, చిటికెడు వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిర్చిని తీసుకొని కట్ చేసి సీడ్స్ అన్నీ తీసుకోండి. ఈ మిర్చిని శనగపిండిలో బాగా కోట్ చేసుకొని ఆయిల్ మరిగాక ఇలా వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాక ఈ ఆయిల్‌లోనే గ్రౌండ్ నట్ కూడా వేపుకొని బజ్జీ మిర్చి స్టఫింగ్ కోసం ఆనియన్, ఉప్పు, కారం, లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కట్ చేసిన మిర్చి బజ్జీలోకి ఆనియన్ అండ్ గ్రౌండ్ నట్స్ స్టఫ్ చేసుకోండి. దీనిపైన నెయ్యి వేసుకోండి. అంతేనండి. నోరూరించే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి మిర్చి బజ్జీ లెమన్ వేసుకొని తింటే ఉంటది. అదిరిపోద్దంతే. ఎంతైనా మన గోదావరి స్టైల్ కదా! సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్